స్వాతంత్ర దినోత్సవం కానుకగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. తెలుగు సినిమాలు డబ్బింగ్ చిత్రంతో పోటీ ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు ఏ సినిమాల మధ్య పోటీ నెలకొంది అనేది ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా డబుల్ స్మార్ట్. యంగ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా తెరకెక్కిందారు. సినిమా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా నటించింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలంగాణ స్లాంగ్ డైలాగులు, అదిరిపోయే డాన్సులతో హై మసాలా చిత్రం. ఇక ఈసారి కథలోకి వస్తే ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్ మేజర్ గా గన్ సప్లై చేసే బిగ్ బుల్ కి తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తోంది. దీంతో తన సామ్రాజ్యాన్ని మరో 100 ఏళ్లు డిజైన్ చేసుకున్న తను చనిపోవడానికి ఇష్టపడాడు. ఇలా ఓ డాక్టర్ ద్వారా మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం తెలుసుకుంటాడు. మరి దీనికి సరైన మనుషుల్ని ప్రయోగం కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ రామ్ పోతినేని గురించి తెలుసుకుంటాడు.